సజ్జ వడలకు కావాల్సింది సజ్జపిండి, కరివేపాకు, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్. ఇప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, చెక్క, లవంగ, వెల్లుల్లి, కరివేపాకు కొంచెం వాటర్ వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సజ్జపిండిలో కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 స్పూన్, అలాగే మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ తీసుకొని వడల్లా తట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ వడల్ని క్లాత్ మీదే ఒత్తుకోవాలి. చిన్న బాల్ తీసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి వడల్లాగా. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క దాన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై వద్దనుకుంటే చపాతీ ప్యాన్ మీద రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, ఎమ్మి సజ్జ వడలు